నా వయసు 28. 2 నెలల క్రితం మొదటిసారి ఒక స్త్రీతో లైంగికంగా కలవడానికి ప్రయత్నించి విఫలమయ్యాను. దాంతో లైంగిక సామర్థ్యం నాలో లోపించిందని తేలడంతో ఎంతో ఆత్మన్యూన్యతకు లోనయ్యాను. మానసికంగా కూడా కుంగిపోతున్నాను. బతకడమే వృధా అనే నిశ్చయించుకున్నాను. అయితే ఆత్మహత్య చేసుకోవాలని ఉన్న తల్లిదండ్రులను ఒంటరి వాళ్ళను చేయడం ఇష్టం లేక బతుకుతున్నాను. నాలాంటి వారికి చావే పరిష్కారమా? జలుబు, దగ్గు వచ్చిందని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళను ఎక్కడైనా చూసారా? మీది అలాంటి సమస్యే. మీలాంటి అనుభవం ఎంతో మందికి ఎదురవుతూ ఉంటుంది. తొలి కలయికలో ఉద్రేకం, కోరికలు ఎక్కువగా ఉండి ఆ ఆందోళనలో సమర్థంగా లైంగిక క్రీడలో పాల్గొనలేకపోవడం అత్యంత సహజం. అలా జరిగిందని కుంగిపోయి ఆత్మహత్య గురించి ఆలోచించడం అవివేకం. పాత రోజులతో పోలిస్తే సాంకేతికత ఎంతో పెరిగింది. లైంగిక విషయాల గురించిన ఎంతో సమాచారం ఇంటర్నెట్లో దొరుకుతుంది. వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే లైంగిక సమస్యలకు సమర్థమైన వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఇన్ని వెసులుబాట్లు, సౌలభ్యాలు ఉన్నప్పుడు తొలిసారి కలయికలో ఫెయిల్ అయినందుకు ప్రాణాలు తీసుకోవాలని నిశ్చయించుకునేంతగా కుంగిపోవడంలో అర్థం లేదు. మీకు ఉన్నది అసలు సమస్యే కాదు. సరైన అవగాహన లేకుండా కలిసే ప్రయత్నం చేయడంతో ఫెయిల్ అయి ఇంతలా కుంగిపోతున్నారు. కాబట్టి వైద్యులను కలిసి తగిన అవగాహన ఏర్పరచుకోండి. లైంగిక సామర్థ్యం, పటుత్వాలకు సంబంధించిన పరీక్షలతో మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి. పరీక్షల్లో మీలో లోపముందని తేలినా కంగారు పడవలసిన అవసరం లేదు. ఎలాంటి లైంగిక సమస్యలైనా చక్కదిద్దే సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆత్మహత్య ఆలోచనలకు స్వస్తి చెప్పి వెంటనే వైద్యులను కలవండి.